బోనాల పండుగ అంటే అమ్మ తల్లి ఆరాధన, ఆడబిడ్డల భక్తి మార్గం, పోతురాజుల వీరంగం, శివసత్తుల కోలాహలం, తొట్టిన సంచారం, రంగమెక్కి చెప్పే భవిష్యత్తు వీక్షణ. మొత్తంగా బోనాల ఉత్సవ సందేశం సర్వజనుల సంక్షేమం. ఆషాఢ మాసం వచ్చినట్టు చాలు హైదరాబాదు జంట నగరాలు అమ్మ తల్లి ఆరాధనతో సిగాలెత్తిపోతాయి. కుల, మత, ప్రాంత, వర్గ, వయోభేదాలు లేకుండా ప్రజలంతా అమ్మవారి గుడికి దారి పడతారు. మట్టి కుండల బోనాలను తలకెత్తుకున్న ఆడబిడ్డలంతా ఊరేగింపుగా శ్రద్ధాభక్తులతో కదులుతారు. రహదారి అంతటా పసుపు, ఆకుపచ్చ వర్ణపు నది ప్రవహిస్తున్నట్టుగా ఉంటుంది. బోనాల పండుగకు మూలాలు మాతృదేవతారాధనలో ఉన్నాయి. అమ్మ తల్లి పేరుతో స్త్రీ దేవతలను పూజించే సంస్కృతి అత్యంత ప్రాచీనమైనది. సింధు నది నాగరికత కాలం నుంచి ఈ సంప్రదాయం వాడుకలో ఉంది. అలాంటి ఆచారం దక్షిణాదిలో ద్రవిడ సంస్కృతిలో అంతర్భాగమై తెలంగాణ నేల మీద కూడా వందలాది ఏళ్ల నుంచి కొనసాగుతూ వస్తుంది. ప్రతి ఏటా కొత్త వానలు కురిసే వేళ ఆషాఢ మాసపు ఆరంభంలో గోల్కొండ కోట జగదాంబిక ఆలయంలో తొలి బోనం సమర్పణతో హైదరాబాద్లో బోనాల పండుగ ప్రారంభమవుతుంది. తొట్టెల ఊరేగింపుకు తోడుగా పోతురాజుల విన్యాసాలు, వివిధ జానపద గ్రామీణ కళాకారుల ప్రదర్శనలతో అంగరంగ వైభవంగా ఉత్సవాలు మొదలవుతాయి. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయానికి ఒక ప్రత్యేక చరిత్ర. 1813వ సంవత్సరంలో సికింద్రాబాద్ ప్రాంతంలో కలరా వ్యాధి ఎంతో మందిని పొట్టన పెట్టుకున్నది. అప్పుడు సికింద్రాబాద్కు చెందిన సొరటి అప్పయ్య ఉజ్జయినిలోని మహంకాళి అమ్మవారిని సందర్శించి ప్రజలను కలరా వ్యాధి నుంచి కాపాడితే సికింద్రాబాద్లో విగ్రహ ప్రతిష్ఠ చేసి పూజలు నిర్వహిస్తానని మొక్కుకున్నాడు. కలరా వ్యాధి తగ్గడంతో 1815లో అమ్మవారిని ప్రతిష్ఠ చేసి ఉజ్జయిని మహంకాళిగా నామకరణం చేశాడు. 1864లో ఆలయ నిర్మాణం జరిగింది. అప్పటి నుంచి ఇక్కడ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ జరిగే బోనాలను లష్కర్ బోనాలు అంటారు. బోనం అంటే భోజనం. ఈ భోజనం అమ్మవారికి భక్తితో అర్పించే నైవేద్యం. కొత్త మట్టి కుండను పసుపు, కుంకుమ బొట్టతో అందంగా అలంకరించి దాంట్లో అన్నమును వేసి ఆ కుండ చుట్టూ వేప కొమ్మలను, ఆకులను కట్టి దానిపైన మరో చిన్న కుండను, ఆ పైన మట్టి ప్రమిదలో దీపం పెట్టి ఎంతో భక్తి శ్రద్ధలతో బోనం కుండను తయారు చేస్తారు. ఆడబిడ్డలందరూ కొత్త వస్త్రాలు ధరించి ఎంతో నిష్టగా వాటిని తలపైకెత్తుకుని సామూహికంగా కలిసి అమ్మవారి గుడికి ఊరేగింపుగా వచ్చి బోనాలను సమర్పిస్తారు. అమ్మవారి దగ్గర సాక పోసి పిల్లా కాపులను, కుటుంబ పెద్దలను అందరినీ సన్నంగా చూడాలని అమ్మవారిని వేడుకుంటారు. మల్లమ్మ, మారెమ్మ, మైసమ్మ, నల్లపోచమ్మ, గండి మైసమ్మ, బద్ది పోచమ్మ, గోల్కొండ జగదాంబిక, లాల్ దర్వాజా, సింహవాహిని, ఉజ్జయిని మహంకాళి, బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ పేరేద మాసంలో విజృంభించే రోగకారక